ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, మహాదానిగా అవ్వాలి అని అంటున్నారు. ఎందుకంటే అంతిమ సమయం సమీపంగా వస్తుంది. వాణి సేవ ప్రత్యక్ష ఫలం అంతగా ఉండదు, కానీ మహాదాని అంటే సంకల్ప సేవ ద్వారా ఎక్కువ ప్రత్యక్ష ఫలం మీకు కనిపిస్తుంది అంటున్నారు బాబా. అంటే శుద్ధ సంకల్పాల సేవ అంటే శుభభావన పెట్టి శుద్ధ సంకల్పాల సేవతోనే ఆ శుద్ధ సంకల్పాల యొక్క సాగరంలో ఉండాలి అంటున్నారు బాబా. సంఘటితంగా ఆ మహాయజ్ఞాన్ని తయారు చేయాలి అని బాబా అంటున్నారు ఈ అంతిమ సమయంలో. ఇది ఎక్కువగా ప్రత్యక్ష ఫలము వస్తుంది అని బాబా అంటున్నారు. మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? ఇప్పుడు అంతిమ సమయం సమీపంగా వస్తుంది కనుక వరదాన పాత్ర ప్రత్యక్షంలో అభినయించవలసి వస్తుంది. మహాదాని అంటే విశేషంగా వాణి ద్వారా సేవ చేస్తారు, కానీ మనసు యొక్క శాతం తక్కువగా ఉంటుంది. వాణి శాతం ఎక్కువగా ఉంటుంది. వరదాని రూపంలో వాణి తక్కువగా, మనసు శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే సంకల్పం ద్వారా శుభభావన మరియు కామన ద్వారా కొద్ది సమయంలోనే ఎక్కువ సేవ యొక్క ప్రత్యక్ష ఫలం చూస్తారు. దేని ద్వారా? మనస సేవ ద్వారా. వాణి కంటే వరదాని రూపం ద్వారా సేవ చేయడానికి మొదట స్వయంలో శుద్ధ సంకల్పం కావాలి, మరియు ఇతర సంకల్పాలను సెకండ్లో కంట్రోల్ చేసి విశేష అభ్యాసం ఉండాలి. అంటే వ్యర్థ సంకల్పాలు మొత్తం రోజంతా శుద్ధ సంకల్పాల యొక్క సాగరంలో తేలుతూ ఉండాలి. ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో శుద్ధ సంకల్పాల సాగరం యొక్క లోతుల్లోకి వెళ్ళి శాంతి స్వరూపం అయిపోవాలి. మనసు యొక్క బ్రేక్ శక్తిశాలిగా ఉండాలి. అంటే వ్యర్థ సంకల్పాల యొక్క కంట్రోల్ చేయాలి అంటున్నారు బాబా. ఈ బ్రేక్ శక్తిశాలిగా ఉండాలి, శుద్ధ సంకల్పాల యొక్క సాగరంలో ఉండాలి అంటున్నారు. దాంతోపాటు ఆత్మ యొక్క 2 విశేష శక్తులైన బుద్ధి మరియు సంస్కారం మొత్తం 3 మీ అధికారంలో ఉండాలి. మనసు, బుద్ధి, సంస్కారం ఈ 3 మీ అధికారంలో ఉండాలి. 3 శక్తులలో ఒకవేళ ఏ ఒక్క శక్తి పైన అధికారం తక్కువ అయితే వరదాని స్వరూపం ద్వారా ఎంత సేవ చేయాలో అంత చేయలేరు. ఎంత సాధనాల ద్వారా సేవ వేదిక పైకి వస్తున్నారో అంతగాని సిద్ధి స్వరూపంగా అయ్యి శాంతి స్వరూపంగా యొక్క అనుభూతి చేయించాలి. విశాల సంఘటితంగా జ్వాల రూపం యొక్క శాంతి కుండం యొక్క మహాయజ్ఞం రచించాలి అని బాబా అంటున్నారు. ఈ అంతిమ సమయంలో మనసు, బుద్ధి, సంస్కారాలు మన కంట్రోల్లో ఉండాలి, మన అధికారంలో ఉండాలి అంటున్నారు బాబా. ఇతర సంకల్పాలు కూడా మన కంట్రోల్లో ఉండాలి. అంటే వ్యర్థ సంకల్పాలు, శుద్ధ సంకల్పాలు మాత్రమే మనలో నడవాలి. అప్పుడు మీలో శక్తిశాలి ఆత్మగా అవుతారు అంటున్నారు బాబా. ఈ సేవ ద్వారా అనేది తక్కువ సమయంలో ఎక్కువ ప్రత్యక్ష ఫలం మీకు లభిస్తుంది అని బాబా అంటున్నారు. ఓం శాంతి.